అండి, వెల్కమ్ టు రుచితో వారాహి. ఇవాళ అమ్మ చేసిన చాలా టేస్టీగా ఉండే కర్రీ గుత్తి వంకాయ కర్రీ. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ అన్ని స్క్రీన్ మీద ఇచ్చేసాను. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్లు నువ్వులను యాడ్ చేసి పచ్చివాసన లేకుండా వేపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పల్లీలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకున్నాం. తర్వాత మిక్సీ జార్లో మనం వేపెట్టుకున్న నువ్వులను ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత దాంట్లోనే మనం వేపెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, పల్లీలను కూడా యాడ్ చేసి దాంట్లో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి, దాంట్లో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, స్పైస్కి తగినంత కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసుకొని మిక్సీ పట్టేద్దాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలను ఒక్కసారి వేపేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. తర్వాత ఏదైతే మనం మసాలా రెడీ చేసామో ఆ మసాలా యాడ్ చేసేసి అది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపుకొని కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మనం ఆల్రెడీ వేపు పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసేస్తే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ.